నల్గొండ కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ తన హవా చూపిస్తోంది. నల్గొండలోనూ కాంగ్రెస్ హవా దిశగా ముందుకు వెళ్తోంది. మొత్తం డివిజన్లు 48 డివిజన్లు ఉండగా ఇప్పటి వరకు 35 డివిజన్లలో కాంగ్రెస్ అక్కడ గెలుపొందింది. 10 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక చోట బీజేపీ, ఇతరులు ఒక డివిజన్లో గెలుపొందడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, నల్గొండ కార్పొరేషన్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 35కు పైగా 35 వరకు కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాధించినట్టు కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు 30కి పైగా ఇప్పటికే గెలుచుకొని అభ్యర్థుల సంబరాల్లో మునిగిపోగా మరొక 3 చోట్ల లీడ్లో ఉన్నారు. ఖచ్చితంగా 35కి పైగా స్థానాలు మేము గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది. 48 డివిజన్లు ఉండగా అందులో 24 వస్తే కనుక 24 కంటే పైన వస్తే కనుక మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్టే. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఫలితాల ప్రకారం, ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఖచ్చితంగా నల్గొండ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీ పైన, కార్పొరేషన్ కాకముందు మున్సిపాలిటీగా ఉంది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సింగిల్ డిజిట్కి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరొక రెండు స్థానాల్లోనే బీజేపీ గెలిచింది. మరో 2 స్థానాల్లో ఇతరులు గెలిచిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఏకపక్షంగా, అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లుగానే 100% స్ట్రైక్ రేటు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అంతకంటే ముందు అభ్యర్థుల ఎంపికపైన సీరియస్గా దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపికపైన ఎక్కడ కూడా కాంట్రవర్సీకి వివాదాలకు తావులేకుండా జాగ్రత్త పడింది. అంతేకాకుండా ప్రచారాన్ని అంతా కూడా చాలా సీరియస్గా దృష్టి సారించారు. 2 సంవత్సరాలతో పాటుగా కార్పొరేషన్ కనుక అయితే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అభివృద్ధి సంబంధించిన లక్ష్యం ఏంటి, ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటే అన్న సంబంధించి విస్తృతంగా ప్రచారంలోకి వెళ్లారు. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరడం కోసం అన్ని డివిజన్లు కూడా విస్తృతంగా పర్యటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు కాంగ్రెస్ ప్రచారంపై నమ్మకం ఉంచారు. ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సగం 20 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిందాక అంతకంటే 10 రెట్టింపు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. మొదటి నుంచి కూడా 30కి పైగా స్థానాలు గెలుచుకుంటాం, 35 వరకు కూడా గెలుచుకుంటామని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ధీమా చెప్తా ఉంది. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధంగానే ఎన్టీఏ కూడా అదే చెప్పింది. దాదాపుగా అదే ఫలితం అయితే ప్రస్తుతం రిపీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. సీట్లు 1-2 చోట్ల మేమే గెలుస్తామని కూడా చెప్తాను. ఈ సంఖ్య 35 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో అధికారంలో ఉండి మున్సిపల్ చైర్మన్ పీఠమై కూర్చున్న బీఆర్ఎస్ సింగిల్ డిజిట్కే నమోదు కావడం కొంత బీఆర్ఎస్ని నిరాశపరిచింది. అనుకున్న స్థాయిలో ఈ ఓట్లు సాధించలేదని మనం చెప్పుకోవాలి. బీజేపీ కూడా గతంలో 6 మున్సిపల్ స్థానాల్లో ఉంటే ప్రస్తుతం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది. సీట్లు పెరిగే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మొత్తంగా నల్గొండ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. స్పష్టమైన మెజారిటీ సాధించింది అనేది చెప్పుకోవచ్చు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరొక 17 మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. ఒక్క తిరుమలగిరి మినహా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన చైర్మన్ ఎన్నికకు కావాల్సిన కోటా ఓట్లన్నీ కూడా సాధించింది. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక తిరుమలగిరిలో మొత్తం 15 స్థానాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ ఒక అభ్యర్థికి సంబంధించి గెలుపుకు సంబంధించి వివాదం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. తానే గెలిచానని అంటే రీకౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ వివాదం కొనసాగుతుంది. ఆ వివాదం కనుక రీకౌంటింగ్కి వెళ్తే ఫలితం ఎలా ఉంటుంది, కాంగ్రెస్కి 1 ప్లస్ అవుతుందా లేదనంటే బీఆర్ఎస్ అంతే నెంబర్ 10వ నెంబర్ దగ్గర ఆగిపోతుందా అనేది వేచి చూడాలి. మొత్తంగా ఇటు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 2 చండూరు మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. చండూరుతో పాటు చండూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇటు చౌటుప్పల్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఉంది. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ, ఇటు హుజూర్నగర్ మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యత సాధించింది. నేరేడుచర్లలో కూడా స్పష్టమైన ఆధిక్యత సాధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రధానంగా
ప్రస్తావిస్తూ ఎన్నికలకు అభ్యర్థించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ రెండింటిని పోల్చుకొని ఓటర్లు ఓటుకు వినియోగించుకోవాలని కూడా చెప్పారు. మరొక వైపు మిర్యాలగూడలో సీఎం సభ నిర్వహించారు. సీఎం సభ వివరించారు. మిర్యాలగూడ 31 స్థానాలు, అంటే మొత్తం 48 వార్డులు ఉన్న మిర్యాలగూడలో 31 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. కేవలం 14 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. కాంగ్రెస్ను ఆదరిస్తూ ఓట్లు ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. కొంత పంచాయతీ ఎన్నికల కంటే భిన్నంగా కొంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వచ్చాయి. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి సింబల్ పైన ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా తమ అభ్యర్థులు గెలిచే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పుకోవచ్చు. శ్రావణి. రైట్ విజయ్ భాస్కర్, నల్గొండలో నెలకొన్నటువంటి పరిస్థితికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తాం. మొత్తంగా 48 డివిజన్లలో 35 కాంగ్రెస్ తన కైవసం చేసుకుంది, 10 బీఆర్ఎస్కి